బీజేపీలో ఒక నాయకుడు చాలా తక్కువ టైంలోనే నేషనల్ లెవెల్కి ఎలా ఎదిగారు? ఈరోజు మనం బండి సంజయ్ కుమార్ అనే ఈ లీడర్ పొలిటికల్ జర్నీ ఎంత ఫాస్ట్గా సాగిందో చూద్దాం. ఒక సిటీ కార్పొరేటరు అక్కడ్నించి ఏకంగా దేశ అంతర్గత భద్రతను చూసుకునే స్థాయికి అసలీ జర్నీ ఎలా సాధ్యపడింది? అయితే ఈ జర్నీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం స్టోరీని రివర్స్లో మొదలుపెడదాం. అంటే ఢిల్లీలో ఆయన ప్రస్తుత పొజిషన్ ఏంటో చూసి అక్కడ్నుంచి వెనక్కి వెళ్దాం. సరిగ్గా జూన్ 2024లో బండి సంజయ్ సెంట్రల్ గవర్నమెంట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. అంటే దాని అర్థమేంటంటే ఇప్పుడు ఆయన దేశ అంతర్గత భద్రత, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్, లా అండ్ ఆర్డర్ ఇలాంటి చాలా కీలకమైన విషయాల్ని పర్యవేక్షించడంలో హెల్ప్ చేస్తారు. ఇదేదో మామూలు పదవి కాదండి, దేశభద్రతకు సంబంధించిన డిసిషన్స్లో ఆయనది ఇప్పుడు సెంట్రల్ రోల్ అన్నమాట. సరే, ఇంత పెద్ద స్థాయికి చేరుకోవటానికి అసలు పునాదులు ఎక్కడ పడ్డాయి అది తెలుసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కెళ్ళాలి, ఆయన స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు రోజులకు. ఈ టైంలైన్ చూస్తే ఆయన ప్రయాణం ఎంత స్టెప్ బై స్టెప్గా సాగిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 1980లలో ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలతో స్టూడెంట్ యాక్టివిస్ట్గా మొదలుపెట్టి 2005లో కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేటర్గా లోకల్ పాలిటిక్స్లోకి ఎంటరయ్యారు. అక్కడి నుంచి 2019లో అదే కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి నేషనల్ పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. ఇంకా చూడండి, జస్ట్ ఒక్క ఏడాదిలోనే 2020లో ఆయన్ని తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్గా నియమించారు. ఇది ఆయన కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అలా స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాక తెలంగాణ పాలిటిక్స్ స్వరూపాన్నే మార్చేశారు. ఆయన కెరియర్ని డిఫైన్ చేసిన ఫేజ్ ఇదే, అదే తెలంగాణ టేకోవర్. స్టేట్ ప్రెసిడెంట్గా ఆయన ముందు ఒక క్లియర్ మిషన్ పెట్టారు. అదేంటంటే తెలంగాణలో అప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపని బీజేపీని రూలింగ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మెయిన్ ఆపోజిషన్గా మార్చాలి. ఇది చాలా పెద్ద ఛాలెంజ్, ఒక స్ట్రాటజిక్ మిషన్ అనమాట. ఆయన స్ట్రాటజీ ఎంత వర్కౌట్ అయిందో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు, 48. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచిన సీట్లు ఇవి. అంతకుముందు కేవలం 4 సీట్లున్న పార్టీ ఏకంగా 48 సీట్లకు పెరగడం అందర్నీ షాక్కి గురిచేసింది. ఆయన ప్రెసిడెన్సీలో పార్టీ ఓట్ షేర్ కూడా భారీగా పెరిగింది. ఈ గ్రోత్ కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం కాలేదు. దుబ్బాక, హుజురాబాద్ లాంటి చాలా ఇంపార్టెంట్ బైఎలక్షన్స్లో గెలిచి తెలంగాణలో బీజేపీ ఒక మేజర్ ఫోర్స్గా ఎదుగుతోందని ఆయన ప్రూవ్ చేశారు. మరింతకీ ఇంత పెద్ద చేంజ్కి కారణమైన ఆయన మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఇప్పుడు ఆయన పాలిటిక్స్కే ఒక సిగ్నేచర్గా మారిన ఆ గేమ్ చేంజింగ్ పాదయాత్ర గురించి చూద్దాం. ముందుగా ఈ పాదయాత్ర అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఇదొక చాలా పవర్ఫుల్ పొలిటికల్ టూల్. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకంత ఇంపార్టెంట్ అయిందో ఇది తెలిస్తే మనకు అర్థమవుతుంది. 2021 నుంచి 2023 దాకా సాగిన ఈ ప్రజా సంగ్రామ యాత్రని మనం 4 స్ట్రాటజిక్ ఫేజెస్గా చూడొచ్చు. ఫస్ట్ ఫేజ్ హైదరాబాద్లో ఒక ఫేమస్ టెంపుల్ దగ్గర మొదలుపెట్టారు. సెకండ్ ఫేజ్లో సెంట్రల్ తెలంగాణలోని రైతులు, యూత్ ఇష్యూస్ మీద ఫోకస్ చేశారు. థర్డ్ ఫేజ్లో బీజేపీకి అంతగా పట్టులేని ట్రైబల్ ఏరియాలకు వెళ్లారు. ఇక 4వ ఫేజ్లో ఎలక్షన్స్ కోసం సపోర్ట్ని కన్సాలిడేట్ చేశారు. చూశారుగా, ఇది జస్ట్ వాకింగ్ కాదు, ఒక పక్కా ప్లాన్తో చేసిన పొలిటికల్ మూవ్ అన్నమాట. ఈ యాత్ర వెనుకున్న గోల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. 1, ఓటర్లతో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం. 2, పార్టీ కేడర్ని బలోపేతం చేయడం. ఇక రిజల్ట్స్ కూడా అంతే క్లియర్గా కనిపించాయి. పార్టీ కేడర్ విపరీతంగా పెరిగింది. అదే సమయంలో బండి సంజయ్ ఒక మాస్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. సరే, తెలంగాణలో ఇంత సక్సెస్ సాధించిన ఆయన ప్రయాణం అక్కడ్నుంచి సెంట్రల్ లెవెల్కి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. తెలంగాణలో ఆయన చేసిన పని నేషనల్ లీడర్షిప్ దృష్టిని అంతలా ఎందుకు ఆకర్షించింది? ఇంత పెద్ద పదవి వచ్చేలా ఎలా చేసింది? దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. నేషనల్ లీడర్షిప్ ఆయన్ని ఎందుకు అంతగా గుర్తించిందంటే, మొదటిది, బీజేపీకి అంతగా బలం లేని కొత్త ప్రాంతాల్లో పార్టీని విస్తరించగల కెపాసిటీని ఆయన ప్రూవ్ చేశారు. రెండవది, ఆయన అగ్రెసివ్ స్టైల్ స్ట్రాంగ్గా ఉన్న రీజనల్ పార్టీలను ఎఫెక్టివ్గా ఎదుర్కొంది. ఇవి కాకుండా పార్టీ ఐడియాలజీకి ఆయన కట్టుబడి ఉండటం, అలాగే డిసిప్లిన్డ్గా, లాయల్గా ఉండటం ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి టాప్ లీడర్స్ని బాగా ఇంప్రెస్ చేసింది. అంటే ఇదంతా సడన్గా జరిగిపోలేదు. పార్టీ హైకమాండ్ సపోర్ట్తో ఇదొక ప్లాన్డ్ గ్రోత్.
ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి ముందు 2023లోనే బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ప్రమోట్ చేశారు. దీన్ని బట్టే మనకర్థమవుతోంది. ఓకే, ఫైనల్గా ఈయన పర్సనల్ స్టోరీని బీజేపీ ఓవరాల్ నేషనల్ స్ట్రాటజీలో భాగంగా పెట్టి చూద్దాం. పొలిటికల్ యానలిస్టులు చెప్పేది ఏంటంటే, బండి సంజయ్ తెలంగాణలో బీజేపీని ఒక చిన్న పార్టీ స్థాయి నుంచి ఒక బలమైన ఛాలెంజర్గా మార్చడంలో సక్సెస్ అయ్యారు. స్టేట్ లెవెల్లో ఇది ఆయన పొలిటికల్ లెగసీ అని చెప్పొచ్చు. అయితే ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. సౌత్ ఇండియాలో విస్తరించాలని చూస్తున్న బీజేపీకి బండి సంజయ్ సక్సెస్ స్టోరీనే ఒక బ్లూ ప్రింటా? అసలు ఆయన ప్రయాణం కేవలం ఒక వ్యక్తిగత విజయమా, లేక ఇది బీజేపీ కొత్త పొలిటికల్ స్ట్రాటజీకి ఒక సంకేతమా?